హాయ్ అండి. 11th వీక్ వచ్చింది కదా. 11th వీక్ అనగానే మనం క్యాప్టెన్ ఎవరు అవుతారా అని ఎదురు చూస్తాం కదా. క్యాప్టెన్ కాని వాళ్ళు ఎవరున్నారు హౌస్లో? రీతు చౌదరి ఉంది, భరణి గారు ఉన్నారు. ఇద్దరు క్యాప్టెన్ కాలేదు. వాళ్ళ అమ్మ వచ్చి క్యాప్టెన్ కావాలి, ఈ వారం క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నా అమ్మ అని చెప్పింది. వీళ్ళ కూతురు వచ్చేసి క్యాప్టెన్ కావాలి డాడీ అని చెప్పేసి భరణి గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరే క్యాప్టెన్ కాకుండా మిలిగిరు కదా. వీళ్ళిద్దరిట్లో ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి. మనకు ఆల్రెడీ పూర్తి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకోండి. ఇప్పుడు నిన్న ఒక ఎపిసోడ్ జరిగింది కదా, మొత్తము తనుజ చుట్టే తిరిగింది కదా ఎపిసోడ్ కూడా. ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది తనుజ ఏం చేసిందన్నది అర్థమవుతుంది. కానీ రివ్యూవర్లు మాత్రం తనుజను నెగిటివ్ ఎక్కడ గోటికాడ నక్కల్లాగా ఎదురు చూసారు. ఎక్కడ నెగిటివ్ దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి మామూలుగానే వీళ్ళకు నెగిటివ్ లేకపోయినా ఎత్తుక్కొని నెగిటివ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నెగిటివ్ కొంచెం దొరికినా కూడా దాన్ని పెద్ద చీసి ఏమంటారు ఇంత పెద్దగా చూపించడం జరుగుతుంది. బుద్ధతలం పెట్టి అలా చూపించడం చాలామంది చేసిరు. నెక్స్ట్ బిగ్ బాస్ దాన్ని చూపించడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కొన్ని వీడియోలో కొన్ని చూపించకపోవడమే, తన నెగిటివ్ చేసే కోణంలోనే వీడియోలో చూపించడం వల్లనే అలా చేయడం జరుగుతుంది జనాలు కూడా. నెక్స్ట్ ఈ వారం ఎవరు క్యాప్టెన్ అయ్యారంటే హౌస్లో 2 టీములుగా డివైడ్ అవుతారు. ఫస్ట్ టీంలో వచ్చేసి సుమన్ శెట్టి గారు, తనుజ, కళ్యాణ్, డెమన్ పవన్, రీతు, వీళ్ళ 5గురు ఫస్ట్ టీంలో ఉంటారు. సెకండ్ టీం వచ్చేసి భరణి గారు, సంజన గారు, ఇమానియల్, దివ్య. వీళ్ళ టీం నుంచి ఒకరు కాలేదు, వాళ్ళ టీం నుంచి కూడా ఒకరు కాదు క్యాప్టెన్గా అసలు కాలేదన్నట్టు అసలు సీజన్లో కాని వాళ్ళు 2 ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కలిపేసి ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు శ్మశాన వాటిక లాగా కొండలు కోనలు దాటుకుంటూ పోయే టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్లు వచ్చేసి కంటెండర్లు అంటే వీళ్ళందరూ కంటెండర్లు కాలే కదా, అంటే కంటెండర్లు అన్నట్టు ఇటుపక్క కంటెండర్ గేమ్ పెట్టడం జరిగింది. ఆ కంటెండర్ గేమ్లలో వచ్చేసి రీతు చౌదరి, సుమన్ శెట్టి గారు గెలుచుకోవడం జరుగుతుంది. మరి భరణి గారు ఎందుకు గెలవలేదనేది అర్థం కాలేదు. రీతు, సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు కంటెండర్లు అవుతారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక కలర్స్ ఎన్నుకునే గేమ్ పెడితే ఆ గేమ్లో వచ్చేసి రీతు చౌదరి విన్ అవుతుంది. ఈ 11th వీక్ క్యాప్టెన్గా రీతు చౌదరి అవ్వడం జరిగింది. రీతు చౌదరి క్యాప్టెన్ అవ్వడము అనేది ఈ వారం ఆమెకు చాలా ఇంపార్టెంట్ డేస్ అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నామినేషన్లోకి వస్తే డేంజర్ జోన్లో ఉండే వ్యక్తి ఎవరంటే రీతు చౌదరి. కానీ ఈ వారము ఆమె క్యాప్టెన్ అయింది. ఈ వారం సేవ్ అయిపోయినట్టే. పోయిన వారం తను చేసి సేవ్ చేసింది, ఈ వారం ఆమె సేవ్ అయింది. నెక్స్ట్ వీక్ టికెట్ పినాల్ టాస్క్లు జరిగితే అలా పుసుకున్న గెలుచుకుంది అనుకోండి, ఆమె టాప్ 5లోకి వెళ్తుంది. ఆమె వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా నువ్వు టాప్ 5 దగ్గర ఉన్నావమ్మ అని చెప్పింది. టాప్ 5కి వెళ్ళాలని ఆలోచన కూడా తనకు కూడా ఉంది కాబట్టి తన కాలం కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకు రీతు చౌదరి క్యాప్టెన్ అవ్వడము ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది అప్డేట్ అండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ దయచేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుంచుకోండి ఫర్దర్ వీడియో కోసము. ఇప్పుడు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.